నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. రేవంత్ రెడ్డి గారు మూడో విడత 3 నెలల తర్వాత ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా మూడో విడత రైతు బంధు యాసింగ్ కాలానికి సంబంధించిన రైతు బంధు విడుదల చేయలేదు. ఇంతలోనే రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు బంధు 9,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా అని చెప్పేసి ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. ఖమ్మం సాక్షిగా మదిరాలో సభ పెట్టి నేను మీ అకౌంట్లోకి రైతు బంధు విడుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ చూసుకుంటే సాయంత్రం 4 గంటల వరకు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వేదికగా. ఇదే పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది, నేను అన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వట్లేదు, 2 ఎకరాలకి రైతు బంధు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రైతుల యొక్క ఆశలపైన నీళ్లు జల్లే కార్యక్రమాలు, అంటే రైతులు మళ్ళీ ధర్నాలు చేయాలి, కోపంతో కొట్లాడాలి, ఈ విధంగా కాలయాపన చేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇందులో మనం మేజర్గా గుర్తించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన 3వ విడత రైతు బంధు ఎవడు మింగిండు, ఎవరి జేబులకు పోయింది, మింగిన గాడిదేవడు, రైతుల రక్తాన్ని మరిగించి చెమట చుక్క ఓడ్చిన ఆ రైతు బంధును మింగిన అడ్డగాడిద పంది ఎవరు అని దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ఏంటంటే ఈరోజు రాష్ట్ర రైతు భరోసా ప్రధానంగా ఎంత ఇస్తా అని చెప్పిండు, 12,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రిలీజ్ చేస్తా అని చెప్పిండు. ఇది వానాకాల సీజన్ కి సంబంధించిన రైతు బంధువులు రిలీజ్ చేస్తా అని చెప్పిండు. అందులోనూ టైం ఎప్పుడు చెప్పుడు మిట్లారా అంటే ఈ రోజు ఏదైతే 30 తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, ఇదే తేదీన రేవంత్ రెడ్డి ప్రకటించింది సాయంత్రం 4 గంటల సమయానికి రైతుల అకౌంట్ల రైతు భరోసా, ఈ యొక్క రైతు భరోసా జమ అయ్యే కార్యక్రమము రేవంత్ రెడ్డి పెట్టడం మొదలుపెట్టాడు. అయితే ఇది కంప్లీట్గా పడుతుందనే క్లారిటీ కూడా లేదు రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటిది మిట్లారా అంటే ఈ యొక్క రైతు భరోసా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఈ 2 ఎకరాలు మాత్రమే రైతు భరోసా వేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మిగతాదేంది ఇక 4వ పాయింట్కి వస్తే మిగతా 3 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ 7 ఎకరాలు కానీ తర్వాత 10 ఎకరాలు కానీ ఇవన్నీ చూద్దాం తర్వాత, అంటే ఇది పెండింగ్లో పెట్టేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. విడిస్తే 3వ విడతలో ఫినిష్ చేయాలి. గతంలో ఇదే కేసీఆర్ గారు రైతు బంధు పెట్టినప్పుడు ఆయన ఆధ్వర్యంలో రైతు బంధు అని పెట్టిండు, ఆ రైతుకు బాంధవుడు లెక్క రైతు బంధు అని పెట్టిండు. ఆ కేసీఆర్ గారు జస్ట్ 3 విడతలు. కేసీఆర్ గారు ఏం చేసేది, మొదలు 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత ఎన్ని ఎకరాలు ఉంటే 15 ఉంటుందా లేకుంటే 20 ఉంటుందా సంథింగ్ ఎంత ఉంటుందో ఆ రైతులకు రైతు బంధు ఒకటే వారంలా రైతు బంధు అందరి అకౌంట్లో పడేటట్టుగా కేసీఆర్ ప్రకటించిండు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చేస్తే ఈ 12,000 కూడా చక్కగా ఇచ్చే దిక్కు లేదు. ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియని సోయిలో ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి రైతు బంధు ఇవ్వడానికి, కానీ వీళ్ళకి ధైర్యం సరిపోవడం లేదు. దేనికోసమని కేసీఆర్ ఇచ్చిండు కదా, మరి కేసీఆర్ ని మించి ఇస్తా అని చెప్పాం కదా. మరి రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ గారు అంటుండు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు అవుతుందా, మేమైనా దివానేగాళ్ళమని చెప్పేసి రేవంత్ రెడ్డి సభల మీద గర్జించిండు. కానీ ఇప్పుడు ఏమైందని అడుగుతున్నాం. రైతు బంధు కార్యక్రమం సకాలంలో అందిస్తే ఏమైంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇదే వేదిక అడుగుతున్నాం. ఇందులో లిటిగేషన్ ఏంది మిత్రులారా అంటే మీరు ఇక్కడ గమనించారో లేదో మీకు కంప్లీట్ గా అర్థం కావాల్సింది ఏంటంటే ఇదే రైతు బంధు పైన రేవంత్ రెడ్డి గారు మంచి డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఏం చెప్పారు, ఈ యొక్క యాసంగి కాలానికి రావాల్సిన రైతు బంధు ఇప్పటిదాకా రాలేదు. ఎందుకు రాలేదు, ఏ జేబులో పోయింది? ఇప్పుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఇదే యొక్క రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, 9,000 కోట్ల రూపాయలు, అక్షరాల 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఏమని, రైతుల అకౌంట్లో ఇస్తామని. మరి ఆ యాసంగికి సంబంధించిన ఈ యొక్క రైతు భరోసా 3 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా రైతు భరోసా రావాలి. మరి ఆ డబ్బులు దగ్గర 3,500 కోట్ల రూపాయలు ఎవరు మింగిర్రు? ఇప్పుడు కోట్ల రూపాయల్ని మింగిన అడ్డగాడు ఎవరు? 3వ విడత రైతు బంధు రాలా, 3వ విడత రైతు బంధు ఇప్పటిదాకా రాలా. ఈ 3,500 కోట్ల మింగిన గాడిద ఎవరు? దీని గురించి ఏమైనా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు. ఏమని అంటే ఈ యొక్క వానాకాలంకి సంబంధించిన రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు నేను విడుదల చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసి అందు నుంచి 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇస్తా అని చెప్తే రైతులు ఊకుంటారా? ఎట్లా ఊకుంటారు? రైతులు ఊకునే ప్రసక్తే ఉండదు. చాలా కోపం మీద ఉన్న రైతులు ఇప్పటిదాకా రైతు బంధు వేయరు, వ్యవసాయం ఎట్లా చేయాలి, యూరియా ఇవ్వరు, నీళ్లు రాదు, 24 గంటల కరెంటు లేదు, ఐకేపీ సెంటర్లో ఓట్లు కొనుగోలు లేదు, ఏ లెక్కన ఈ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పేసి రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా కోపం మీద ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక చాలా సీరియస్ మీద ఉన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈరోజు కొంచెం డ్రామాలు ఆడుతూ ఉంది, కొత్త కథలు అల్లుతూ ఉంది. ఈరోజు 3వ విడతలో రైతు బంధు ఫినిష్ చేయాలి, లేకుంటే ఒకటే వారంలో రైతు బంధు 3 విడతల్లో ఖతం చేసి పడేయాలి. కేసీఆర్ చేసిన పని చేయడం రాదా మీకు? కేసీఆర్ అంత గొప్పగా పరిపాలించడం రాదా? ఏం జరుగుతుంది అసలు? రైతు బంధు ఇవ్వాలంటే సభలు పెట్టాలనా?
కొంచెమైనా సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. సభల కోసమే 100 కోట్ల రూపాయలు అడ్డాగోలు ఖర్చు పెడుతున్నారు కదా ప్రభుత్వం వాళ్ళు. మరి ఆ సభలు పెట్టింది ప్రజలకు రైతు బంధు ఇవ్వడానికి కాదు, కేసీఆర్ని తిట్టడానికి, హరీష్ రావుని తిట్టడానికి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిట్టడానికి, ఈ కేటీఆర్ని తిట్టడానికి తప్ప వీళ్ళు దేనికి పనికిరన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించుకుంటుంది. మా వల్ల కాదు, మళ్ళీ మేము గెలవం అన్నట్టుగా మాట్లాడుతానున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు విశ్లేషకులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓపిక కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద అధికారులు కూడా మాట్లాడుతున్న విషయాలు కూడా కనబడుతున్నాయి. అందుకనే ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు రైతు బంధు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 2 ఎకరాల వరకే లిమిట్ పెట్టిండు. చూద్దాం ఏం జరుగుతుందో.